హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషని. ఈరోజు ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎదిగే పిల్లలకు తరచుగా మనం ఈ మినప సున్నుండలు పెడితే పిల్లలు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ నేతి మినప సున్నుండలు చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్. అప్పట్లో మన పెద్దవాళ్ళు పొట్టు మినపప్పుతో చేసుకునేవాళ్ళు. మినపప్పును వేయించి తిరగలు పట్టి పొట్టును చెరిగేసి ఆ మినపప్పుతో సున్నుండలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి అంత టైం ఎక్కడుంది? మనకి మార్కెట్లో దొరికే మినపగుళ్ళతో సరిపెట్టుకోవడమే. దీనికి కావాల్సినవి, ఇక్కడ నేను 1 కప్పు పొట్టులేని మినపప్పును తీసుకున్నాను. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే స్వచ్ఛమైన నెయ్యి, 4 ఇలాచి, ఇంకా బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక మినపగుళ్ళు వేసుకొని 20 నిమిషాలైనా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. గింజ లోపల నుండి కూడా మంచిగా వేగితేనే సున్నుండలు మంచి టేస్టీగా ఉంటాయి. ఈ మినపగుళ్ళు వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. మినపగుళ్ళు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. తర్వాత అదే ప్యాన్లో జీడిపప్పు, బాదం, పిస్తా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా బాదం వేసుకొని మిక్సీ పట్టి, తర్వాత జీడిపప్పు, పిస్తా వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మినపప్పు, ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టి కొంచెం నలిగిన తర్వాత బెల్లం తురుము వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా సున్నుండలు బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండకి వచ్చేలాగా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా రౌండ్గా సున్నుండలు చేసుకోండి. అంతే అండి, సింపుల్గా బెల్లంతో ఇలా నేతి మినప సున్నుండలు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.